పేరెంట్స్ తర్వాత మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన టీచింగ్ వాళ్ళు నడిపించిన ప్రోగ్రామ్ వాళ్ళు మాకు మోర్ దాన్ 100 గ్రాంటెస్ పెట్టారు. అసలు ఈ మోర్ దాన్ 100 గ్రాంటెస్ పెట్టడం అనేది చాలా సాధారణమైన విషయం. ఇంత ఎఫర్ట్స్ పెట్టారు మా లెక్చరర్స్ మా మీద. నేను పెట్టిన హార్డ్ వర్క్ వల్ల ఈసారి ఇంత టఫ్ పేపర్లో కూడా నాకు 307 ర్యాంక్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వచ్చింది. 18 hours ఎవ్రీడే. ఫస్ట్ ఇయర్లో అయితే నేను చదివింది ఓన్లీ 2 years, డైరెక్ట్ అటెంప్ట్లోనే వచ్చింది నాకు సీట్. ఫస్ట్ ఇయర్లో 16 hours వరకు చదివాను రోజు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 17 to 18 hours పైనే చదివాను. ఈ సంవత్సరం వచ్చినట్టు పేపర్ ఎప్పుడూ రాదు. ఈ సంవత్సరం ఇలా ఇవ్వడానికి కారణం లాస్ట్ ఇయర్ జరిగిన విషయాల వల్ల ఇలా ఇచ్చారు. కానీ ప్రతి సంవత్సరం ఇలా రాదు. అసలు ఎవ్వరు భయపడకండి. ఈ సంవత్సరం టాలెంట్ ఉన్నోళ్ళు కూడా, బాగా చదివిన వాళ్ళు కూడా రాలేదు సీట్. కానీ అలా అని చెప్పి భయపడకుండా, బాధపడుతూ నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వకుండా అయితే ఉండకూడదు. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. మీ హార్డ్ వర్క్ మీరు వెళ్ళే దారిలోనే వెళ్ళండి. మీకు పక్కా సీట్ వస్తుంది. ఈ సంవత్సరం అలా ఒకేసారి రావడం వల్ల భయపడ్డారు, కానీ నెక్స్ట్ ఇయర్ అట్లా రాదు. ఆ భయాన్ని వదిలి మళ్ళీ మీ హార్డ్ వర్క్ని అట్లే కంటిన్యూ చేస్తే మీకు నెక్స్ట్ ఇయర్ మంచి సక్సెస్ వస్తుంది.